ఇప్పటివరకైతే ఏదైతే గట్టపోతారు మున్సిపాలిటీకి బీఎస్ బోని కొట్టింది, అలాగే ఇబ్రహీంపట్నం కూడా ముందంజలో దూసుకెళ్తుంది, అలాగే కేతనపల్లి కూడా దూసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అటు రామాయంపేట కూడా అదే సిచ్యువేషన్ కనబడుతుంది. దాదాపు మొత్తానికి వార్డుల విషయానికి చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే 84 వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తానికి ఏదైతే చాలా చోట్ల ఏదైతే అధికారులకు సంబంధించి ఓట్ల లెక్కింపు అంశం సంబంధించి కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినారని చెప్పారు, చాలా చోట్ల కొంచెం భద్రత పరంగా కూడా చిక్కులు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుజరాబాద్కు సంబంధించి ఏదైతే స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి తాళం మిస్ అవ్వడం, దాన్ని గట్టపరతోటి పగలగొట్టి ఓపెన్ చేసినటువంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా? ఖచ్చితంగా ఓట్ల లెక్కింపు 8 గంటల నుంచి ప్రారంభమైంది. మొదటి రౌండ్ ఫలితాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఫలితాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వార్ వన్ సైడ్గానే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అనేక వార్డుల్లో దాదాపు ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు 84 నుంచి 90 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలుపు అభ్యర్థులు కూడా గెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మంచిర్యాల జిల్లా కాతనపల్లి కావచ్చు, అంతేకాకుండా సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం కావచ్చు, అంతేకాకుండా రామాయంపేట మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా సిట్ విచారణ పేరుతో అటు మాజీ మంత్రి కేటీఆర్ను కావచ్చు, హరీష్ రావును కావచ్చు, అంతేకాకుండా కేసీఆర్ను సైతం సిట్ విచారణ జరిపించింది. ఏదైతే మున్సిపాలిటీల్లో గెలుపొందేందుకు లక్ష్యంగా చేసుకొని వీళ్ళను టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. అంతేకాకుండా అటు దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా అడ్డగోలుగా ఇష్టానుసారంగా గత ముఖ్యమంత్రి పైన చేసినటువంటి ఆరోపణలు కూడా పట్టణ ఓటర్లు చెంపపెట్టులాగా వాళ్లకు తీర్పిచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కారు పార్టీకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఇవే ట్రెండ్స్ కనుక కొనసాగినట్లయితే ఖచ్చితంగా అనేక మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ మనకు అన్నటువంటి సమాచారం మేరకైతే అటు సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం కావచ్చు, రామాయంపేట కావచ్చు, మంచిర్యాల జిల్లా కేతనపల్లి, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కైవసమైంది. పూర్తి స్థాయిలో ఆలియాబాద్ మున్సిపాలిటీలో కూడా 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గుర్కకుమార్ కావచ్చు, అంతేకాకుండా ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 4వ వార్డులో కావచ్చు, 5వ వార్డులో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తూప్రాన్ మున్సిపాలిటీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లో కూడా దాదాపు 1వ వార్డు, 4వ వార్డు, అంతేకాకుండా 10వ వార్డుతో పాటు 13వ వార్డులో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. పూర్తి స్థాయిలో ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా 10వ వార్డులో, 16వ వార్డులో కూడా సురేష్ రెడ్డి బీఆర్ఎస్ 57 ఓట్లతో గెలుపొందినట్టుగా తెలుస్తుంది. ఇట్లా అనేక వార్డుల్లో కూడా గట్టి పోటీనిస్తూ ఉన్నారు. వారు వన్ సైడ్గానే కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా గత 10 ఏళ్లలో పట్టణాలన్నీ కూడా పట్టణ ప్రగతి పేరుతో కొంత స్వర్గధామంగా ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా ఇప్పుడు పడవ పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు రోడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజీల సమస్య కావచ్చు, హరితహారం పేరిట చెట్టు పెంపకాలు కావచ్చు, మంచినీటి సమస్య కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో పట్టణాలను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది కూడా అటు పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు సైతం కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తి స్థాయి వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో ఈ విధమైనటువంటి తీర్పులు వస్తున్నాయంటే గతంలో కూడా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా ఎన్నికల్లో భాగంగానే ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కారు గుర్తు అభ్యర్థులు కూడా గెలుపొందుతున్నటువంటి దృశ్యాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రజలంతా కూడా కారు వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు చూసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఫలితాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రాబోతా ఉన్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అనేక వార్డుల్లో కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకునేటువంటి లక్ష్యంతో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో అధికారికంగా ఎన్నికల కమిషన్ అయితే ప్రస్తుతం ధృవీకరించాల్సినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.